శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. నమ్మకాల విషయంలో ఒక కళకు ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. అయితే మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నేను అనుకునేదే సరైంది, మిగిలిన వాళ్ళు చెప్పేది సరైంది కాదని అనుకుంటుంటారు. నా నమ్మకమే సరైంది, పక్కవాడి నమ్మకం సరైంది కాదని. గురుదేవులు ఇలా ఉండకూడదని చెప్పేవాళ్ళు. నీ నమ్మకం నీకు మంచిది సరే, పక్కవాడి నమ్మకం వాడికి మంచిది. నీ నమ్మకాన్నే నువ్వు అట్టి పెట్టుకో, బాగుంది, కానీ పక్కవాడి నమ్మకాన్ని నువ్వు పాడు చేయొద్దు అని చెప్పేవాళ్ళు. శ్రీరామకృష్ణ పరమహంస ఈ విషయాన్ని గురించి ఏం చెప్పారో మనం అర్థం చేసుకుందాం. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ని చూడండి, మాసపత్రికను చదవండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పరమత ద్వేషం పనికిరాదు. నా మతమే సరైంది, పక్కవాడి మతం సరైంది కాదు అని చెప్పి అనకూడదు. గురుదేవులు ఒక కథ చెప్పారు. ఏమిటంటే, ఒక ఊళ్ళో ఒకడు ఉండేవాడు, గొప్ప శివభక్తుడు. అయితే ఇంక వేరే దేవతలు ఎవరు నచ్చేవాడు కాదు. శివుడు ఒక్కడే నిజంగా దేవుడు, మిగిలిన వాళ్ళు ఎవరు దేవుడు కాదని చెప్పి నమ్మకం. అయితే శివుడి మీద ఎంత భక్తి ఉండేదంటే, ఒకరోజు ఏకంగా శివుడే ప్రత్యక్షమయ్యి చెప్పాడు, ఒరే నాయన చాలా తప్పురా, నీకు నా మీద భక్తి ఉంటే బాగానే ఉంది, కానీ పక్క దేవుళ్ళని నువ్వు దూషించకూడదు, వాళ్ళని నువ్వు కించపరిచి మాట్లాడకూడదు, అట్లా చేయకూడదు, తప్పు. అందరి దేవుళ్ళలో నేనే ఉన్నాను, ఆ విషయం అర్థం చేసుకో అని చెప్పాడు. అయినా సరే ఈ భక్తుడు వినలేదు. తను అలాగే ఉంటూ ఉన్నాడు. ఒక రోజున ఇలా లాభం లేదు, వీడికి మనం బుద్ధి చెప్పాలి అని చెప్పి హరిహర రూపంలో అతడికి ప్రత్యక్షమయ్యాడు. సగం శరీరం విష్ణువు, సగం శరీరం శివుడు. ఈ రూపంలో శివుడు ప్రత్యక్షమైతే ఈ భక్తుడు చూడండి ఏం చేశాడు, ధూపము చూపిస్తూ శివుడి వైపే చూపిస్తున్నాడు, కానీ విష్ణు వైపు చూపించట్లేదట. దానికి తోడు ధూపం వాసన ఆయన కూడా చూస్తాడేమో అని విష్ణు వైపు ముక్కు మూసి పట్టుకున్నట్టు. ఇది చూసి శివుడికి నిజంగా కోపం వచ్చిందనమాట. ఒరే, నీ మూర్ఖత్వాన్ని ఎవరు తీసేయగలరు? నువ్వు ఇంత మూర్ఖుడివి నువ్వు. నేనే నీకు హరిహర రూపంలో దర్శనమిస్తే అప్పుడు కూడా నీకు అర్థం కావడం లేదు. శివుడు వేరు విష్ణు వేరు అని చెప్పి అనుకుంటున్నావు. ఈ రకంగా చేసిన తప్పు నిన్ను చాలా రోజులు ఏడిపిస్తుంది, ఇది ఇప్పుడప్పుడే పోదు అని చెప్పి వెళ్ళిపోతాడు శివుడు. ఆ భక్తుడు తాను కూడా ఆ ఊరు నుంచి వెళ్ళిపోయి వేరే ఊళ్ళో స్థిరపడతాడు. కానీ ఆ ఊళ్ళో వాళ్ళకు కూడా వెంటనే తెలిసిపోతుంది అనమాట, ఏమిటంటే ఈ మనిషి శివభక్తుడే కానీ ఇంకా వేరే దేవుళ్ళు ఎవరు నచ్చరు, విష్ణువు పేరో ఇంకొకళ్ళ పేరో ఎవరి పేరు చెప్పినా సరే ఇతనికి నచ్చదని తెలుస్తుంది. ఊళ్ళో పిల్లలందరూ కనిపెడతారనమాట. ఎవరైనా ఇలాగ ముడుచుకుపోయేవాడు ఉంటే వాడిని ఏడిపించడం చిన్నపిల్లలకి సరదాగా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మనిషి రోడ్డు మీదకి రాగానే విష్ణు విష్ణు నరవడం మొదలు పెడతారు. ఇలా విష్ణు విష్ణు అని అరుపులు వినపడగానే ఈ మనిషి చెవులు మూసుకునేవాడు అనమాట. దాంతో వాళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోయి అరిచేవాళ్ళు. ఇక లాభం లేదని ఈ మనిషి ఏం చేశాడంటేట, 2 చెవులకి 2 గంటలు కట్టుకున్నట్టు. కట్టుకుని విష్ణువుని వినపడగానే ఆ గంటలు వాయించేవాడు. అప్పుడు ఆ గంట శబ్దం వినపడేది, కానీ చెవుల్లో విష్ణు శబ్దం వినపడేది కాదని. కానీ ఊళ్ళో వాళ్ళు గొడవ చేయడం మాత్రం మానలేదు. అతడికి ఘంటాకర్ణుడు అని పేరు వచ్చిందిట, ఎందుకంటే చెవులకు గంటలు కట్టుకున్నాడు కాబట్టి. ఆ విధంగా ఆ ఘంటాకర్ణుడు గొప్ప భక్తుడే, కానీ తన పరమత ద్వేషం వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. మనం ఆ విధంగా ఉండకూడదు. మన మతం మనకు మంచిది, దాన్ని మనం అనుసరించాలి, భక్తితో అనుసరించాలి. దాని మీద మనకి నిజంగా విశ్వాసం ఉండాలి. అది మనల్ని తరింపజేస్తుందని, దానివల్ల మనకి గొప్ప లాభం కురుతుందని మనం అనుకోవాలి, నిజమే. కానీ మనకి మంచిదని మనం ఏది అనుకుంటున్నామో అలాగే వేరే వాళ్ళు కూడా వాళ్ళకి మంచిదని అనుకుంటారు కదా. అది వాళ్ళకి మంచిది, ఇది మనకి మంచిది. ఎవరి మార్గం వారిది, అంతేగాని మన మార్గమే మంచిది, పక్కవాళ్ళ మార్గం తప్పు అని చెప్పి మనం అనుకోకూడదు. వివేకానంద స్వామి షికాగో ఉపన్యాసంలో చెప్తారు కదా, భారతదేశంలో మేము కేవలం ఇతర మతాల పట్ల ఊరికనే సహనం చూపించడమే కాదు,
అవన్నీ నిజమేనని అంగీకరిస్తాము అని చెప్తారు. మతాలన్నీ మార్గాలు. రామకృష్ణ పరమహంస చెప్తారు, యతో మత్ తతో పత్. ఎన్ని మతాలో అన్ని మార్గాలు. ప్రతి మతము ఒక మార్గమే. అయితే అది నచ్చిన వాడికి, అది కుదిరిన వాడికి అది మార్గం. నీకేది మంచిదో అది నువ్వు అనుసరించు, అంతేగాని పక్క వాళ్ళ మతాన్ని నువ్వు తోలనాడవద్దు. శ్రీరామకృష్ణ పరమహంస సందేశంలో కానీ వివేకానంద స్వామి సందేశంలో కానీ ఇది మనకి మాటి మాటికి కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడు ప్రపంచంలో గొప్ప శాంతి నెలకొంటుంది. శ్రీరామకృష్ణులే మనకి ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా చేయాలని మనం ప్రార్థన చేద్దాం. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.